మీరు పర్సనల్ లోన్ని తీసుకుందాం అనుకుంటున్నారా, లేదా ఆల్రెడీ పర్సనల్ లోన్ని తీసుకుని ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా మందికి పర్సనల్ లోన్ మీద ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేయబోతున్నా. వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా పర్సనల్ లోన్ మీద చాలా వడ్డీ మీకైతే ఆదా అవుతుంది. అవేంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. చాలా మంది ఈ పర్సనల్ లోన్ గురించి నన్ను అడిగిన మేజర్ డౌట్ ఏంటంటే, సార్ హోమ్ లోన్, కార్ లోన్ వడ్డీతో కంపేర్ చేస్తే పర్సనల్ లోన్ వడ్డీ ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అడిగారు. మీకుందా డౌట్? చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఎందుకంటే హోమ్ లోను లక్షల్లో, కోట్లలో ఇస్తూ ఉంటారు. కార్ లోన్ కూడా డీసెంట్ గా ఇస్తూ ఉంటారు అమౌంట్ ని, అయినా కూడా వడ్డీ తక్కువ ఉంటుంది. కానీ పర్సనల్ లోన్ మనం 1,00,000, 2,00,000, 3,00,000 ఇలా చాలా తక్కువ అమౌంట్ కి అప్లై చేసినా కూడా వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ లోన్ తీసుకున్నాం. హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా మన ఇంటిని బ్యాంకుకి అటాచ్ చేసి పెడతాం. అంటే ఆ హోమ్ లోన్ తీర్చేంత వరకు బ్యాంకు కూడా ఆ ఇంటికి ఓనరే. రేపు మనం కనుక ఈఎంఐస్ కట్టడం మానేసామనుకోండి, బ్యాంక్ వచ్చి ఇంటిని ఖాళీ చేపించి ఆక్షన్ లో పెట్టుకుని అమ్మేసుకుంటుంది. కార్ లోన్ కూడా సేమ్. ఆ లోన్ తీర్చేంత వరకు ఆ కారు బ్యాంకు పేరు మీద కూడా ఉంటుంది, ఆర్సీలో కూడా ఉంటుంది బ్యాంకు పేరు. రేపు మనం కనుక లోన్ ఎగ్గొట్టామనుకోండి, బ్యాంక్ వచ్చి కార్ని తీసేసుకుని ఆక్షన్ లో పెట్టుకుని అమ్మేసుకుంటుంది. కానీ పర్సనల్ లోన్ కి అటువంటి సెక్యూరిటీ లేదు. అర్థమైందండి? సో కార్ లోన్ కి, హోమ్ లోన్ కి బ్యాంకుకి సెక్యూరిటీ ఉంది కనుక వడ్డీ తక్కువ. పర్సనల్ లోన్ కి అటువంటి సెక్యూరిటీ లేదు, రిస్క్ అన్నది కాస్త ఎక్కువ కనుక వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ వడ్డీ 7.35% నుండి స్టార్ట్ అవుతుంది. కార్ లోన్ వడ్డీ 7.8% నుండి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ పర్సనల్ లోన్ వడ్డీ 9% మినిమం, 9% నుండి 24% వరకు ఉంటుంది. ఎందుకంటే బ్యాంకుకి కాస్త రిస్క్ ఉంది కనుక వడ్డీ ఎక్కువ. ఇంకా సెకండ్ వన్, ఈ పర్సనల్ లోను అందరికి ఇస్తారా? పాన్ కార్డు ఉంటే చాలా వచ్చేస్తుందా లోను? లేదండి. మేజర్గా ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకి ఇస్తారు. జాబ్ చేసే వాళ్ళకి కూడా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే మాత్రమే ఈ లోను శాంక్షన్ అవుతుంది. డాక్యుమెంట్స్ అంటే శాలరీ స్లిప్స్, లాస్ట్ 3 months యొక్క శాలరీ స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే జీతం పడుతుందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ని మనమైతే సబ్మిట్ చేయాలి. కొన్ని బ్యాంకులు ఆఫర్ లెటర్ ని కూడా అడుగుతాయి. ఏ కంపెనీలో అయితే ప్రెసెంట్ వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన ఆఫర్ లెటర్. అండ్ కొన్ని బ్యాంకులు అయితే ఫార్మ్ 16 ని కూడా అడుగుతాయి. ఇవన్నీ సబ్మిట్ చేస్తే అంతా కరెక్ట్ గా ఉండి, మన క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండి, జీతం కూడా కాస్త ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే లోను శాంక్షన్ అవుతుంది. కొన్ని బ్యాంకులు మినిమం జీతం 20,000 అని పెట్టాయి. అర్థమైందండి? దానికంటే తక్కువ ఉన్నా కూడా ఈ లోన్ రాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఎవరైతే పెద్ద పెద్ద ఎంఎన్సీస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ లో జాబ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు వడ్డీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంఎన్సీస్ కాబట్టి. అదే మీరు కనుక చిన్న చిన్న స్టార్టప్స్ అంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుందన్నమాట. ఆ లిస్ట్ లో ఖచ్చితంగా ఎంఎన్సీస్ ఉంటాయి, ఎంఎన్సీ కంపెనీలు ఉంటాయి. సో తక్కువ వడ్డీ రేటు మీకైతే శాంక్షన్ అవుతుంది. మీ కంపెనీ వాళ్ళ లిస్ట్ లో లేదనుకోండి, వడ్డీ ఎక్కువ. అర్థమైందండి? సో జాబ్ చేస్తున్నా కూడా లోన్ వస్తుంది. కాకపోతే కొన్నిసార్లు ఈ కారణం చేత వడ్డీ ఎక్కువ ఉండొచ్చు. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇస్తారు. కాకపోతే ప్రూఫ్ ఉండాలి, మంచిగా ఆదాయం వస్తున్నట్లు ప్రూఫ్ ఉండాలి. అంటే ఐటీఆర్ అడుగుతారు. ఈ ఐటీఆర్ లోనే మనం ఎంత సంపాదిస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది. అండ్ దాంతో పాటు మన వ్యాపారానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవన్నీ అడుగుతారు. అండ్ అదేవిధంగా కరెంట్ అకౌంట్, ఏ అకౌంట్లో అయితే బిజినెస్ డబ్బులు పడుతూ ఉన్నాయో ఆ అకౌంట్ స్టేట్మెంట్ అడుగుతారు అనమాట. ఇవన్నీ చూసి ఇన్కమ్ మంచిగా ఉంటే మాత్రమే లోన్ ని శాంక్షన్ చేస్తారు. అర్థమైందండి? ఇంకా థర్డ్ క్వశ్చన్, ఫిక్స్డ్ వడ్డీ రేటుకి ఫ్లోటింగ్ వడ్డీ రేటుకి తేడా ఏంటి? మేము దేన్ని చూస్ చేసుకోవాలి? ఇది చాలా మందికి తెలియదు. సో చాలా బ్యాంక్ వాళ్ళు లోన్ కి అప్లై చేయగానే వాళ్ళే అడుగుతారు, సార్ మీకు ఫిక్స్డ్ కావాలా, ఫ్లోటింగ్ కావాలా అని చెప్పి. ఫిక్స్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 lakhs పర్సనల్ లోన్ కి అప్లై చేశారు. క్రెడిట్ స్కోర్, ఇన్కమ్ అంతా మంచిగా ఉంది, 10% వడ్డీ అనుకోండి. వాళ్ళు ఫిక్స్డ్ అంటే ఆ టెన్యూర్ మొత్తం 2 years టెన్యూర్ కదా, ఈ 2 years పాటు 10% వడ్డీ. వడ్డీలో ఎటువంటి మార్పులు ఉండవు. దాన్నే ఫిక్స్డ్ వడ్డీ అంటారు. అదే మీరు కనుక ఫ్లోటింగ్ ని చూస్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ రెపో రేటు తగ్గితే, ఆర్బీఐ రెపో రేట్ని తగ్గిస్తే బ్యాంకు మీ పర్సనల్ లోన్ వడ్డీని కూడా తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.5% ఫ్యూచర్లో రెపో రేటు తగ్గిందనుకోండి, మీ వడ్డీ కూడా 0.5% తగ్గుతుంది. 10% కదా, 0.5% తగ్గితే 9.5% మీ వడ్డీ అవుతుంది. అప్పుడు మనకే బెనిఫిట్. ఆటోమేటిక్గా ఈఎంఐ తగ్గుతుంది. అదే ఆర్బీఐ కనుక రెపో రేట్ ని పెంచింది అనుకోండి, మన పర్సనల్ లోన్ వడ్డీ రేట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఫ్లోటింగ్ ని చూస్ చేసుకున్నాం. 1% పెంచితే ఇక్కడ వడ్డీ 10% కాస్త 11% గా మారుతుంది. ఎవరైతే
తక్కువ రేట్కి పర్సనల్ లోన్ తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంది, ఇన్కమ్ కూడా మంచిగా ఉంది అనుకోండి, వాళ్ళు 9% 10% అంటారు, తక్కువే. అలాంటప్పుడు ఫిక్స్డ్ ని చూస్ చేసుకోండి. అదే బై ఎనీ ఛాన్స్ క్రెడిట్ స్కోర్ మంచిగా లేక ఇన్కమ్ తక్కువ ఉందని చెప్పి వాళ్ళు ఏ 15%, 16%, 18% చెప్పారనుకోండి, అలాంటప్పుడు నన్ను అడిగినట్లయితే ఫ్లోటింగ్ ని చూస్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు రెపో రేట్ ని తగ్గించింది ఆర్బీఐ, వడ్డీ రేట్లు ప్రతి ఒక్కరికి తగ్గాయి. క్లియర్? అర్థమైందండి రెండింటికి తేడా. ఇప్పుడు ఇంకొక మెయిన్ థింగ్, దీని గురించి అయితే చాలా మందికి తెలియదు. ఇది తెలియకే లక్షల్లో వేలల్లో వడ్డీని నష్టపోతున్నారు. ఏంటంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్, అదేవిధంగా రేట్, ఈ రెండిటికి తేడా తెలియదు. ఏంటి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటు, ఫ్లాట్ రేటా అంటే ఏంటండి? క్లియర్గా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్ళి 5 lakhs పర్సనల్ లోన్కి అప్లై చేశారు, టెన్యూర్ 2 years, మీ క్రెడిట్ స్కోరు ఇన్కమ్ అంతా మంచిగా ఉంది, సో బ్యాంకు 10% వడ్డీని శాంక్షన్ చేసింది అండ్ అడిగింది మీకు ఫిక్స్డ్ రేట్ కావాలా ఫ్లోటింగ్ కావాలని చెప్పి. మీరేం చేశారు? ఫిక్స్డ్ అన్నారు. కానీ నెక్స్ట్ బ్యాంకు ఇంకొక క్వశ్చన్ని మిమ్మల్ని అడగాలి, సార్ మీకు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ కావాలా ఫ్లాట్ రేట్ కావాలని చెప్పి. కానీ 99% బ్యాంకులు అడగవు. వాళ్ళ బెనిఫిట్ కోసం ఫ్లాట్ రేట్ని వాళ్ళైతే చూస్ చేస్తారనమాట. ఫ్లాట్ రేట్ అంటే ఫ్లాట్గా వడ్డీ పడిపోతుంది. అంటే ఎంత? మీకు వడ్డీ 10% శాంక్షన్ అయింది కదా, సో మీరు 5 lakhsని లోన్ తీసుకున్నారు, 5 lakhs లోను 2 years టెన్యూర్, సో 10% పర్ యానం వడ్డీ, సో సంవత్సరానికి 10%. 5 lakhs తీసుకున్నారు, 5 lakhs మీద 10% అంటే 50,000, సంవత్సరానికి 50,000 వడ్డీ, 2 సంవత్సరాలు కాబట్టి 50 లక్ష వడ్డీ. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తాను, ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs పర్సనల్ లోన్ మీరైతే అప్లై చేశారు, 10% వడ్డీ, ఇక్కడ టెన్యూర్ జస్ట్ 2 years అనుకుందాం. ఒకవేళ బ్యాంకు మేనేజర్ మిమ్మల్ని అడగకుండా ఫ్లాట్ వడ్డీ రేట్ని మీకు కనుక ఆఫర్ చేస్తే ఏమవుతుందంటే ఫ్లాట్గా వడ్డీ పడిపోతుంది అనమాట. చెప్పాను కదా 10% పర్ యానం. మీరు తీసుకుంది 5 lakhs, 5 lakhsలో 10 అంటే సంవత్సరానికి 50,000 లక్ష. ఇదిగోండి ఇక్కడే ఉంది, టోటల్గా లక్ష వడ్డీ పడుతుంది. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి మీరు బ్యాంకుకి 6 lakhs వెనక్కి కడతారు. అదే బ్యాంకు మేనేజర్ మంచిగా థింక్ చేసి మనకి ఫ్లాట్ కాకుండా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ ని ఆఫర్ చేశాడు అనుకోండి, ఏమవుతుందంటే ప్రతి మంత్ మీరు ఈఎంఐ కడుతూ ఉంటారు కదా, ఇదిగోండి ఈఎంఐ చూసుకున్నట్లయితే 23,072. ఈ 23,072 లో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. ఇనిషియల్ గా చూసుకున్నట్లయితే మీరు కట్టే 23,000 లో దాదాపుగా 12,000 వడ్డీకి వెళ్తుంది. మీరు హోమ్ లోన్ తీసుకున్నా, కార్ లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్ తీసుకున్నా, స్టార్టింగ్ లో ఇనీషియల్ గా కొన్ని ఈఎంఐస్ పాటు బ్యాంక్ ఏం చేస్తుందంటే మనం కట్టే ఈఎంఐలో ఎక్కువ భాగాన్ని వడ్డీ రూపంలో తీసుకుంటూ ఉంటుంది. మీరు కట్టే 23,000 లో దాదాపుగా ఒక 12,000 వడ్డీ రూపంలో తీసుకుంటుంది, ఒక 11,000 ఆ విధంగా అసలు ఉంటుంది. సో ప్రతి మంత్ అసలు తగ్గుతూ ఉంటుంది కదా, తగ్గిన తర్వాత ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాని మీద మాత్రమే 10% వడ్డీ లెక్కేస్తారనమాట రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్లో. ఇలా ప్రతి మంత్ మీరు ఈఎంఐ కడుతూనే ఉంటారు, ప్రతి మంత్ మీ అసలు తగ్గుతూనే ఉంటుంది. అలా తగ్గిన ప్రతిసారి ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాని మీద వడ్డీ పడుతుంది. దాన్నే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ అంటారు. కానీ ఫిక్స్డ్ అనుకోండి తగ్గుతూ ఉంటుంది కదా, అసలు తగ్గుతూ ఉంటుంది, తగ్గినా వాళ్ళకి సంబంధం లేదు, ఫ్లాట్ గా పడిపోతుంది అనమాట. స్టార్టింగే 10% అన్నారు కాబట్టి స్టార్టింగ్ లోనే 5 lakhs మీద 10% అంటే ఒక ఇయర్ కి 50,000, 2 year కి 50,000 లక్ష అని చెప్పి ఫ్లాట్ గా వేస్తారు. కానీ ఇదనుకోండి తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎంతైతే బాకీ ఉందో దాని మీద మాత్రమే వడ్డీ పడుతుంది. సో ఒకవేళ సేమ్ 10% వడ్డీ, సేమ్ అమౌంట్ 5 lakhs 2 years టెన్యూర్ అనుకోండి, ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్లో మీరు కట్టే వడ్డీ జస్ట్ 53,739 రూపీస్ మాత్రమే. అక్కడ లక్ష కడుతున్నారు, ఇదిగోండి లక్ష, అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 6 lakhs మీరైతే కడుతున్నారు. కానీ మీరు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ చూసుకున్నట్లయితే వడ్డీ సేమ్ అయినా కూడా మీరు కట్టే వడ్డీ 53,739, అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 5,53,739 రూపాయలు మీరైతే కడతారు. అంటే డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 46,000. సో అందుకనే గోయింగ్ ఫార్వర్డ్ మీరు పర్సనల్ లోన్ తీసుకునే టైంలో అడగండి, సార్ నాకు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటే కావాలి అని చెప్పి అడగండి, ఫ్లాట్ అయితే వద్దని చెప్పండి. అర్థమైందా? క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, మాకు లోన్ కావాలంటే లోన్ యాప్స్ నుంచి తీసుకోవడం మంచిదా లేకపోతే బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్కి అప్లై చేయడం మంచిదా? ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్కి అప్లై చేస్తేనే మంచిది. ఎందుకంటే లోన్ యాప్స్లో వడ్డీ చూసుకున్నట్లయితే ఇయర్కి లెక్కేస్తే 36, 38, 40% ఈ విధంగా ఉంటుంది. అదే మీరు కనుక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనగా కెనరా బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్కి వెళ్తే వడ్డీ తక్కువ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మీ క్రెడిట్ స్కోరు ఇన్కమ్ అంతా మంచిగా ఉంటే ముందుగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి వెళ్ళండి, వడ్డీ తక్కువ ఉంటుంది. వాళ్ళు కనుక ఇవ్వనంటే అప్పుడు ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్, ఐసిఐసి, అదేవిధంగా హెచ్డిఎఫ్సి, ఈ బ్యాంకుల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే కాస్త వడ్డీ ఎక్కువ ఉంటుంది, అయినా కూడా పర్లేదు. అండ్ లాస్ట్ ఆప్షన్గా ఎన్బిఎఫ్సి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, వీళ్ళు కూడా ఏమనంటే అప్పుడు
అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప లోన్ యాప్స్ జోలికి పోకండి. వెళ్ళినా కూడా వడ్డీ ఆన్ టైంలో కట్టండి. ఎందుకంటే ఈ ఎన్బిఎఫ్సి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువ ఉంటుంది అండ్ వాటితో కంపేర్ చేస్తే లోన్ యాప్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వెళ్ళి మాత్రమే తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్, ఇది చాలా అంటే చాలా ముఖ్యం. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏ బ్యాంక్లో పర్సనల్ లోన్ వడ్డీ తక్కువ ఉందో మాకెలా తెలుస్తుంది? మేము ప్రతి బ్యాంక్ వెళ్ళి ఎంక్వైరీ చేయాలా? అవసరం లేదండి. ప్రెసెంట్ అయితే ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్లో మన సమాచారం ఇస్తే చాలు. ఏ బ్యాంక్లో తక్కువ వడ్డీ ఉందో మన ప్రొఫైల్కి, మన క్రెడిట్ స్కోర్ ప్రకారంగా ఏ బ్యాంక్లో తక్కువ వడ్డీ ఉందో మనం చూడొచ్చు. కావాలంటే అక్కడే క్లిక్ చేసి ఆ బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో మనం కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ప్లాట్ఫామే పైసా బజార్. ఇక్కడ కూడా సేమ్ మన సమాచారం అంతా ఇస్తే ఏ బ్యాంక్లో ఎంత వడ్డీ ఉందో చూపిస్తుంది మన ప్రొఫైల్కి. మనం కావాలంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి, మీకు కావాలంటే లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇస్తా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీ ఫోన్ నంబర్ని ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్. ఇక్కడ వచ్చేసి పేరు, పాన్ కార్డులో ఏం నేమ్ ఉందో ఆ పేరే ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నా. ఆ తర్వాత శాలరీడా, ఎస్ శాలరీ మీద క్లిక్ చేశా. అండ్ జీతం ఎంత వస్తుందో కూడా మనమైతే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఇయర్లీ ఇన్కమ్ ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని చెప్పి నేనైతే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసా, కంటిన్యూ. ఇక్కడ ఓటీపీ వస్తుంది నంబర్కి, మనమైతే ఎంటర్ చేయాలి. కంపెనీ ఖచ్చితంగా ఈ లిస్ట్లో ఉండాలి, మన కంపెనీ పేరు ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఏ కారణం చేత మనం అప్లై చేస్తున్నాం, మెడికల్ ఎక్స్పెన్సెస్, కంటిన్యూ. అండ్ ఎంత లోన్ కావాలి, ఎగ్జాంపుల్గా 3 to 5 lakhs ఎంటర్ చేస్తున్నా. అండ్ ఈమెయిల్ అడ్రస్ని మనమైతే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనమాట. ఇక్కడ మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు 12.25ని ఆఫర్ చేస్తుంది వడ్డీ. అండ్ ఇలా కొన్ని ఎన్బిఎఫ్సీలు వడ్డీ రేట్లు ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. కొన్ని బ్యాంకులు చూసుకున్నట్లయితే ఎన్బిఎఫ్సి ఇదిగోండి 15% అంట, 5 అంట, 21%, బజాజ్ ఫిన్సర్ 13.5, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 16.5 అండ్ ముతూట్ ఫైనాన్స్ 20.49 ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ ఏ బ్యాంక్ అయితే తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంకులో మనం తీసుకోవచ్చు. చెప్పాను ఇందాక, నన్ను అడిగినట్లయితే చూసుకొని ఏ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళండి. ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇదిగోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో టు హై, ఇదిగోండి హెచ్డిఎఫ్సి 12.25, టాటా క్యాపిటల్ 12.49. మీ ఇష్టం. మనం డైరెక్ట్గా ఇక్కడే క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ 3 to 5 days పడుతుందంట హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ అయితే 1 to 2 days ఇలా చూసుకోవచ్చు మనం. కొన్ని బ్యాంకులు అయితే ఇన్స్టెంట్ ఉంటాయి. ఇదిగోండి ఇదైతే ఇన్స్టెంట్ అనమాట, ఆన్ ది స్పాట్ డిస్బర్స్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ అయితే మనం ఇచ్చిన డాక్యుమెంట్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంత శాంక్షన్ అవుతుందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. డైరెక్ట్గా మనం కావాలంటే అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఏదో బ్లైండ్గా ఇంటి పక్కన ఉంది బ్యాంకు, నేను వెళ్తాను 20% అయినా కడతాను, వద్దు. ఏ బ్యాంకులో అయితే తక్కువ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. లేకపోతే ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీ డౌట్కి ఆన్సర్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ మనం ఈఎంఐస్ కట్టకపోతే ఏమవుతుంది? పర్సనల్ లోన్ తీసుకొని ఈఎంఐస్ కట్టకపోతే ఏమవుతుంది? పెనాల్టీ పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్గా కడుతున్నందుకు ఎంత, 2 to 4% ఆన్ ఈఎంఐ. ఈఎంఐ ఎంతైతే ఉందో, లేట్గా కడుతున్న ఈఎంఐ ఎంతైతే ఉందో దాని మీద 2 to 4% పెనాల్టీ పడుతుంది. అండ్ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది. చూసుకోండి, చాలా ముఖ్యం ఫ్యూచర్లో. అండ్ ఓవర్ డ్యూ ఛార్జెస్ కూడా పడతాయి అనమాట. ఎన్ని ఛార్జెస్ పడతాయి? అండ్ మనం కట్టట్లేదు అనుకోండి, కాల్ చేస్తుంటారు, ఎస్ఎంఎస్లు పెడుతూ ఉంటారు. అలా మనం కనుక బై ఎనీ ఛాన్స్ 3 EMIs 3 EMIs ని మిస్ చేసామనుకోండి, మన లోను ఎన్పిఏ అవుతుంది, అనగా నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అవుతుంది. అప్పుడు లోన్ రికవరీ ఏజెంట్స్ మన ఇంటికి వచ్చి తెగ ఇబ్బంది పెడుతూనే ఉంటారండి. సో నేను ఇదంతా మర్చిపోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టకుండా ఉండొద్దు, ఆన్ టైంలో కట్టండి. క్రెడిట్ స్కోర్ ఫ్యూచర్లో చాలా ముఖ్యం. సో అర్థమైందండి, ఆన్ టైంలో కట్టండి. ఇంకా నెక్స్ట్ వన్, పర్సనల్ లోన్ తీర్చాలా, పర్సనల్ లోన్ని క్లియర్ చేయాలా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఎగ్జాంపుల్గా మీరు ఒక 18% వడ్డీకి లోన్ తీసుకున్నారండి, ఆఫీసులో బోనస్ ఇచ్చారు. ఈ బోనస్తో ఈ లోన్ని క్లియర్ చేయాలా, లేకపోతే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలా? సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వడ్డీ అంతా 18%. మీరు ఆ బోనస్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే రిటర్న్ మహా అయితే 12, మ్యాక్స్ టు మ్యాక్స్. సో వచ్చే రిటర్న్ తక్కువ ఉంది, ఇక్కడ మనం కడుతున్న వడ్డీ ఎక్కువ ఉంది కాబట్టి లోన్ తీర్చడమే మంచిది. అదే మీరు 9% వడ్డీకి తీసుకున్నారు పర్సనల్ లోన్, తీసుకొని చాలా కాలం అయింది. ఇప్పుడు మీకు బోనస్ వచ్చింది. ఒకవేళ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, సెక్యూర్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ 15%, 16 ఈ విధంగా ఆఫర్ చేస్తున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కానీ అంత రిటర్న్ ఎక్కడ రాకపోవచ్చు. సో రీసెంట్గా తీసుకొని ఎక్కువ వడ్డీకి తీసుకుంటే క్లియర్ చేయండి. ఇప్పుడో తీసుకొని ఇంకొక 4-5 EMIs మాత్రమే పెండింగ్ ఉన్నాయి అండ్ వడ్డీ కూడా తక్కువ అనుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. అండ్ పర్సనల్ లోన్తో పాటు ఎటువంటి ఛార్జెస్ పడతాయి? ప్రాసెసింగ్ ఫీ ఖచ్చితంగా ఉంటుంది. అది జనరల్గా అయితే 0.5% నుండి 4% వరకు ఉండాలి. కానీ కొన్ని బ్యాంకులు అయితే ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేస్తున్నాయి. 10,000 అంటున్నారు, 20,000 అంటున్నారు, కొన్ని బ్యాంకులు అయితే 30,000 అంటున్నారు. సో ఎప్పుడైనా సరే 1%, 2% ఇలా ఉంటే మంచిది. ఇండియన్ బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంకు 1% ఆఫర్ చేస్తుంది.
ఇస్తుంది ప్రాసెసింగ్ ఫీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 lakhs లోన్ తీసుకుంటాం అనుకోండి, 5 lakhs లో 1% అంటే 5,000 కడితే చాలు. అండ్ ఇన్సూరెన్స్ తీసుకోమంటారండి, ఆ ఛార్జ్ ఉంటుంది అనమాట, లైఫ్ ఇన్సూరెన్స్. అంటే రేపొద్దున ఈ లోన్ తీసుకున్న తర్వాత తీసుకున్న వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అప్పుడు మనం కట్టక్కర లేకుండా మాఫీ అయిపోతుంది. ఇన్సూరెన్స్ వచ్చేసి ఒక డిపెండ్స్ 5,000, 6,000, 7,000 ఈ విధంగా ఉంటుంది. మనం ఎంతైతే లోన్ తీసుకుంటామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ స్టాంప్ డ్యూటీ, ఇవి 3 ఛార్జెస్ ఉంటాయండి. సో మోస్ట్లీ బ్యాంకులు ఇవి 3 కట్ చేసుకుని రిమైనింగ్ డబ్బుని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తాయి. ఒకటి ప్రాసెసింగ్ ఫీ, అది తక్కువ ఉండేది చూసుకోండి. ఎవరన్నా 20,000 కట్టండి, 30,000 కట్టండి అంటే కట్టొద్దు, అంత అక్కర్లా. అది జనరల్గా 0.5% నుండి 4% వరకు మాత్రమే ఉండాలన్నమాట. అండ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది, మన మంచి కోసమే. అండ్ స్టాంప్ డ్యూటీ కామన్, ఇవి 3 ఛార్జెస్. అండ్ లాస్ట్ క్వశ్చన్, పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఒకవేళ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, బ్యాంక్ మేనేజర్ చెప్పారు తీసుకోమని, తీసుకున్నారు. అలా ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి మాఫీ అయిపోతుంది. అది ఇన్సూరెన్స్ తీసుకోలేదనుకోండి మన ఫ్యామిలీ మెంబర్సే కట్టాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? క్లియర్? ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో కంపేర్ చేసుకుందాం, నేను తీసుకోమని చెప్పట్లే, ఈ వెబ్సైట్ నుంచి కంపేర్ చేసుకోండి. ఏ బ్యాంక్ ఎంత వడ్డీని ఆఫర్ చేస్తుందో, కావాలంటే ఆఫ్లైన్లోకి వెళ్ళండి. ఇలా ఆన్లైన్లో చూపించింది ఇస్తారా అంటే వాళ్ళు ఇస్తారు మోస్ట్లీ. సో కంపేర్ చేసుకుందాం అనుకున్నట్లయితే పైసా బజార్ వెబ్సైట్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్ ఇచ్చా, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై. Boss Wala. Be the boss.